పూర్వకాలంలో ఒక ఇంట్లో పాపం ఒక ఆయన సోమరి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే సుఖం ఉంటుంది అనుకుంటారు కదా, పెళ్లి చేసుకుంటే సుఖం వస్తుంది, భార్య మంచిగా వండి పెడుతుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. దూరం కొండలు నలుపులు కదా, దూరం కొండలు నలుపు సుఖం ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. అందుకోసమే వీరబ్రహ్మం గారు మాట చెప్పినాడు. పెళ్ళాడ పెళ్లి కూతురు పెండ్లామని భ్రాంతి చెంది బిడ్డలగనుచున్ పెండ్లయ్య విధము తెలియక పెండ్లామని పలుకుటేల భ్రాంతులు సిద్ధ. పెళ్ళి అయినప్పుడు పెళ్ళి తెలియదు, పెళ్ళి యొక్క విలువ పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి ఆ పెళ్ళి యొక్క మాధుర్యం తెలుస్తుంది. అందుకోసము ఇక్కడ వీరబ్రహ్మం గారు సిద్ధప్పకు చెప్పినటువంటి ఈ విషయం. అందుకోసము ఇక్కడ సంసారంలో ఇక్కడ దుఃఖం ఉంటుంది అని చెప్పబడింది, కానీ దుఃఖం ఉందని చెప్పి దాన్ని వదలకూడదు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఆఫీసుకు పోయినవాడు కష్టం ఉందని చెప్పి దాన్ని వదిలేస్తున్నావా? వదిలేయటం లేదు కదా, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు కదా. అట్నే భగవంతుడు ఈ ఆశ్రమ ధర్మాన్ని నీకు ఒకటి పూర్వజన్మ నీ చదువును బట్టి ఉద్యోగం ఉన్నట్టు పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి ఆ కర్మను బట్టి నీకు ఒక బ్రహ్మచర్య ఆశ్రమమో, గృహస్థాశ్రమ ధర్మమో, వానప్రస్థాశ్రమమో, సన్యాసమో నీకు ఏదో ఒకటి ఇచ్చినాడు. ఆ ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా పాటించుకో. ఏడుస్తూ బాధపడుతూ నువ్వు ఎందుకు ఉండాలి? సన్యాసం గొప్పది, సంసారం గొప్పదని కొందరు, ఇది గొప్ప అది గొప్పది. ఏది గొప్పది కాదు. ధర్మ మార్గంలో పయనించు, ధర్మచింతన చెయ్యి. వాళ్ళందరూ గొప్పవాళ్ళే నా దృష్టిలో. అందుకోసము ఇది గొప్ప అది గొప్ప కాదు. పూర్వకాలంలో ఒక సన్యాసి, సరే సన్యాసులకు ఎవరు అన్నం పెట్టేది సంసారాలే కదా. అందుకోసం ఇక్కడక్కడ తిరిగేవాడు, బాగా అన్నం తినేవాడు, అక్కడక్కడ అరుగుల పైన ఊర్లలో పండుకొని లేనిపోని కబూర్లు చెప్పుకుంటూ ఉండేవాడు ఒక సన్యాసి. అందుకోసము ఒకరోజు ఒక గృహస్థ భక్తుడు మంచివాడు, గోవులు ఉన్నాయి, గో సంపద, అరణ్యానికి తీసుకెళ్ళి వెళ్ళినాడు. గోవులను మేపుకొని ఇంటికి వస్తుంటే బాగా వర్షం కురిసింది, బాగా తడిసిపోయినాడు. గోవులను తీసుకొని వచ్చేసినాడు. వస్తుంటే చూసినాడు, ఆ ఇంటి ముందు ఆ గృహస్థ భక్తుని ఇంటి ముందు అరువు పైన పండుకొని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అప్పుడు నవ్వినాడు. సంసార జీవితము దుఃఖకరము, సన్యాస జీవితము సుఖకరము అంటూ మాటి మాటికి ఆ మంత్రాన్ని వల్లవేసుకుంటూ ఉంటున్నాడు. ఆయనకి వినబడాలని. అవును స్వామి, మీ జీవితమే సుఖకరం, ఈ జీవితం దుఃఖకరము అనుకుంటున్నాడు. నువ్వు చెప్పిన మాట సత్యం స్వామి లోపల అనుకున్నాడు. మంచిగా అక్కడ గోవలం కట్టేసినాడు. భార్య మంచి పతివ్రత సతీమణి, మంచిది, మంచిగా స్నానం చేయించింది. మంచి దుస్తులు, కొత్తటి దుస్తులు ఇచ్చింది, మంచిగా కట్టుకున్నాడు. మంచిగా వేడి వేడి అన్నం వడ్డిస్తుంటే ఆ కిటికీ ద్వారా చూస్తూ ఉన్నాడు. బాగా వడ్డిస్తే బాగా తింటున్నాడు. విసనకర్రతో ఊపుతూ ఉన్నది మంచిగా. సేద తీరాలి కదా, బాగా ఎండ కాల్చిపోయినాడు, తిరిగి వర్షానికి తడిసిపోయి వచ్చినాడని చెప్పి విసనకర్రతో ఊపుతూ చేస్తూ మంచిగా లాలిస్తూ ఉంటే చూసినాడు. చీ, సంసార జీవితం సుఖకరము, సన్యాసి జీవితం దుఃఖకరము అంటున్నాడు. మళ్ళా ఈ విషయం విన్నాడు. మళ్ళా అక్కడ గృహస్థ భక్తుడు చిన్నగా భోజనం చేసుకొని వచ్చి చిన్నగా వచ్చి, స్వామి ఏమిటి మీరు ఇట్లా అంటున్నారు? ముందేమో సన్యాసి జీవితము సుఖకరము, సంసారి జీవితము దుఃఖకరం అన్నారు కదా, ఇంతలోనే స్వామి మళ్ళీ మారిపోయినారు. సంసారి జీవితము సుఖకరము, సన్యాసి జీవితము దుఃఖకరం అంటున్నారు. అట్లా కాదు స్వామి. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో అను భగవద్గీత చదవలేదా స్వామి? శీతోష్ణ సుఖ దుఃఖములు యందు, మానాభిమానముల యందు, సర్వావస్థలు యందు కూడా అన్నీ సహించుకోవాలి స్వామి. ఇదేనా నువ్వు చేసేదని మంచి మాటలు చెప్తే, నాయనా ఏం చేస్తా, నా కర్మ ఎట్టుందని చెప్పి ఆ మంచి మాటలు విని ఇక్కడి నుంచి అన్నిటికీ సహించుకుంటాను, నువ్వే నాకు గురుదేవుడు అని చెప్పి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి భగవద్గీతను ఉపదేశం చేసినాడు. శీతోష్ణ సుఖ దుఃఖముల యందు, మానాభిమానముల యందు, అన్ని అవస్థల యందు, ఎట్టి అవస్థలు దుఃఖం వచ్చినా సరే అది భగవంతుని యొక్క వరప్రసాదంగా భావించండి.
దుఃఖం వస్తే భగవంతుడు ఈ దుఃఖాన్ని ఇచ్చి నన్ను పరీక్షిస్తున్నాడు. భగవంతుడు సహనం ఉన్నదా లేదని నన్ను పరీక్షిస్తున్నాడు. స్వామి పరీక్షించుకో, నీ ఇష్టం, నీ సంకల్పం ఎలా ఉంటే అలా చేసుకో, నేను నీ వాడిని, నీ ఇష్టం అనుకోండి. సుఖం వచ్చిందనుకో, నీకు సిరి సంపదలు ఇచ్చిననుకో, నువ్వు ఇస్తున్నావు, సరే, నీ భక్తులైనటువంటి వారికి, పరమ భక్తులకు నేను నీ సంకల్పము దాన ధర్మాలను చేసుకుంటాను, నీవిచ్చిన సంపద నేను పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం చేసుకుంటానని చెప్పి ఆనంద పారవశ్యంలో నిష్కామ కర్మయోగులై విహరించండి. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. సుఖం వస్తేనేమో నేను సంపాదించిన, నేను పొందినాను, కష్టపడి అంటారు. దుఃఖం వస్తే ఎక్కడికెళ్ళో వచ్చిందని ఎదురు చూస్తుంటారు, ఎక్కడికెళ్ళో వచ్చిందని. ఇట్లా కాదు సుమా, ఈ అంతా నీ యొక్క ఈ సృష్టి లయకారుడు, నీ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగునుగాక అని చెప్పి భగవదార్పణ బుద్ధితో మీరు విహరించండి. కానీ అట్టున్నటువంటి వారి జ్ఞానులు.